ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ఆడది అంటే అబల కాదు సబల. ఈ వాక్యంలోని విశేషాలని మనం పురాణాల్లోనూ, చరిత్ర పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి మన తెలుగు వాళ్ళ మధ్యలో కూడా అలాంటి ఒక సబల ఉన్నారు. ఆవిడే డిఐజీ శ్రీమతి బి సుమతి గారు. సుమతి అన్న అచ్చతెలుగు పేరులోని లక్షణాలని సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్నారు కాబట్టే ఆవిడ పేరుకే కాదు తీరుకి కూడా సుమతే. అమితమైన మంచితనం, అనితర సాధ్యమైన సామర్థ్యం అనే అరుదైన కలయిక కలిగిన శ్రీమతి బి సుమతి గారు 2001 సంవత్సరంలో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆవిడ మహిళా భద్రతా విభాగంలో డిఐజీగా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం కోవిడ్ బాధితులకు ఆవిడ అందించిన సేవలకు గాను జాతీయ మహిళా కమిషన్ ఆవిడని ఉత్తమ కోవిడ్ వారియర్గా అవార్డు ఇచ్చి గుర్తించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆవిడ చేసిన కృషిగాను ఆవిడకి అసోచామ్ అవార్డు కూడా లభించింది. శ్రీమతి బి సుమతి గారు ఇవాల్టి మన చెప్పాలని కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సుమతి గారు నమస్తే అమ్మ. నమస్తే అండి. 2001 సంవత్సరంలో మీరు డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. కానీ అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందారు. ఇది ఎలా సాధ్యపడింది అసలు? అంటే ఒక ఆఫీసర్కి ఏ కాంక్షతో లేకపోతే ఏ ఆకాంక్షతో ఒక పబ్లిక్ సర్వీస్లోకి వస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రాబబ్లీ నా బ్యాక్గ్రౌండ్, అట్లాగే ఎందుకు రావాలనుకున్నాను సర్వీస్లో అన్న కారణము తూచా తప్పకుండా అమలు చేయగలిగిన పరిస్థితులు నాకు ఇనిషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్లోనే లభించాయని నేను అనుకోవాలి. అంటే రావడానికి కారణము ఒక గ్రామ వాతావరణము, ఒక గ్రామంలో అందరూ సఖ్యతతో ఎలా ఉంటారు, అట్ ద సేమ్ టైం ఊరి పెద్ద మనిషి అనుకోండి, లేదంటే ఒక మంచి గవర్నమెంటల్ బాడీ అనుకోండి, వాళ్ళు చెప్పే లాకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, ఒక రూల్కి ఒక లాకి అందరూ మంచితనానికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, అంటే అదే ఉన్నత స్థానంలో అలాగే ఉంటే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఆదరణ పొందొచ్చు. 10 మందికి సేవ చేయగలిగిన అవకాశం ఒక ఊరిలో ఒక పెద్ద మనిషిగా నా తండ్రికి లభించినప్పుడు మనం అలాంటి స్థాయిలో గవర్నమెంట్లో వెళ్తే ఇంకా మంచి ఆదరణ లభిస్తుంది, చాలామందికి సేవ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో పెరిగినందుకు ఉమెన్ ఆఫీసర్ దట్ టు వేరింగ్ ఏ యూనిఫామ్ ఈజ్ లైక్ ఏ మదర్ టు ద సొసైటీ. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయండి. నాట్ దట్ ఐ కేమ్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ ఆఫీసర్, బట్ స్టిల్ ఆల్ డౌట్స్ చాలా ఇనీషియల్ డేస్లోనే ఆ సేవ ఆన్ ఫీల్డ్ చూపించగలగడం విదిన్ బౌండ్ బై లా. సో మీరు రావడానికి ఈ అంశాలన్నీ ప్రేరణ కలిగించాయి. అయితే వచ్చిన తర్వాత అంత తక్కువ టైంలో మీకు అంత గుర్తింపు రావడానికి కారణం ఏంటి మేడం? అది చేయగలిగిన అవకాశాలు వచ్చాయి. లైక్ నంబర్ 1, ఎక్స్పెరిమెంట్ చేయాలని ఎవరికైనా ఉంటుంది కదండి. కరెక్ట్. నాది ఫస్ట్ నేను ట్రైనింగ్లో ఉండగానే ఒక పెద్ద డెకాయిడ్ గ్యాంగ్ని మనము చేజ్ చేయగలగడం యాజ్ ఎ కాప్, దట్ టు విత్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్. ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పోయి ఫైనల్గా కడప జిల్లాలో ఎన్కౌంటర్ కావడం, లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు కూడా ఒక డిఎస్పీ స్థాయిలో ఉభయ రాష్ట్రాల్లో కూడా, ఐ మీన్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉమెన్ డిఎస్పీని చూడలేదు. ఫస్ట్ ఒక ఉమెన్ డిఎస్పీ యంగ్ ఏజ్లో ఒక ఎన్కౌంటరు, అది కడప న్యూస్ పేపర్స్లో ఇలా. ప్రాబబ్లీ దట్ గేవ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు మీ అండ్ ఆల్సో టు ద పీపుల్. మీడియాకు నేను దగ్గరైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు నేను ఒక సివిలియనా, పోలీస్గా పనికొస్తానా రానా అని నేను టెస్ట్ చేసుకున్న ఎక్స్పెరిమెంట్ వల్లనే ప్రాబబ్లీ వరంగల్లో నేను మీడియాకి అంతా కూడా ఒక మంచి ఫ్రెండ్గా, లైక్ రాత్రి ఆ రోజు జాయిన్ అయిన రోజే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఒక సాధారణ యువతిగా వెళ్ళి నేను తప్పిపోయి వచ్చానని అక్కడ సెంట్రీకి చెప్పడం. సెంట్రీ రిసీవ్డ్ మీ సో వెల్. ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నాడంటే, అమ్మ నువ్వేంటి అంత మంచి ఫ్యామిలీ నుండి వచ్చినట్టున్నావు, తప్పిపోయి ఇంత రాత్రి ఇట్లా రావచ్చు, ఆ పక్కనే చాలా గలీజ్ రైల్వే స్టేషన్, అది నువ్వు ఫస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చో అని చెప్పాడు. అంతవరకు ఎవరికి తెలీదు నేను వరంగల్ డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నట్టు. సో చాలా సినిమాటిక్, వెరీ సినిమాటిక్. అంటే ఇట్ ఈస్ సిటిజన్ ఇన్ మీ విచ్ మేడ్ మీ డూ ప్రాబబ్లీ. ఓ మై గాడ్. బట్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు చెప్పమ్మా, నేను మీ నాన్నకు మేము చెప్తాము, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి పోతే నువ్వు అట్లా పారిపోయి రాకూడదని చెప్పాడు. ఫైనలీ హీ రికగ్నైజ్డ్ దట్ ఐ వాజ్ ద న్యూ డిఎస్పీ హూ జాయిన్. ఓకే. బట్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. అరే ఒక పోలీస్ అంటే మంచిగా ఉంటాడు అన్న ఒక నాలోని సిటిజన్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఒక పోలీస్ జాబ్ పట్ల మక్కువ రావడానికి, నేను ఖచ్చితంగా ఈ జాబ్లో చాలా చేయగలనన్న ఒక కాన్ఫిడెన్స్ రావడానికి
నెక్స్ట్ డే న్యూస్ పేపర్స్ ఎలా రిపోర్ట్ చేశాయంటే దాన్ని. సిమిలర్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ స్టంట్, ఇట్ వాస్ ఎ సెల్ఫ్ చెక్ ఫర్ మీ టు బి ఫ్రాంక్. నేను ఎటు చూసినా మీకు అంతా తెలుసు, మెదక్ అంతా హైవేనే, ఉమ్మడి మెదక్ జిల్లా. రాత్రి ఆల్ హైవే ట్రక్స్, బాంబే హైవే అనుకోండి, ఇటు సిద్దిపేట నుంచి వెళ్ళే హైవే అనుకోండి, రాత్రి ట్రక్స్ ఆగాలి, తాగాలి, యాక్సిడెంట్స్ కావాలి. సో వీ మేడ్ ఇట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీబడి షుడ్ ఇంత టైం తర్వాత ఎక్కడ డాబాల్లో లిక్కర్ సప్లై ఉండకూడదు. చాలా ఖచ్చితమైన, అది ఎంత డిఫికల్ట్ అయినా అది అమలు చేయాలి అని ఒక ఎస్పీగా నేను అనుకోవడంలో తప్పులేదు. అది అమలు చేశాము. చేసిన తర్వాత జస్ట్ క్రాస్ చెక్ ఎంత ర్యాంపెంట్గా సప్లై అవుతుంది అని తెలియడానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ వెంట్ ఇన్ టు అ డాబా అండ్ ఆస్క్డ్ ఫర్, నేను ఇంకో 2 కానిస్టేబుల్స్ మఫ్టీలో వెళ్ళాము. వెళ్ళి లిక్కర్ అడిగితే లిక్కర్ సప్లై చేశారు. దట్స్ ఆల్. నెక్స్ట్ డే వీ సార్ట్ ఇట్ దట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ స్టాప్స్ సప్లై ఆన్ ద హైవేస్. కేసెస్ పెడతామని చెప్పాము. అంటే ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ నాట్ ఇన్ టు పాలసీ అవన్నీ నాకు ఎందుకండి. యాజ్ అన్ ఎస్పీ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఐ డోంట్ వాంట్ యాక్సిడెంట్స్ టు హ్యాపెన్. కరెక్ట్. దట్ టు ఆన్ హైవేస్, నోయింగ్ ద రీజన్ వెరీ వెల్. స్టాప్ చేయించాం. మెదక్ జిల్లాలోనే ఉండగా మీకు అందరికీ తెలుసు, డొమెస్టిక్ వైలెన్స్ అన్నది, ఇంట్లో గృహహింస చాలా పెద్ద ప్రాబ్లం ఇండియన్ కండిషన్స్లో. అవి అనవసరంగా పోలీస్ స్టేషన్స్కి వస్తారు. సుప్రీంకోర్ట్ హ్యాస్ గివెన్ క్లియర్ డైరెక్షన్స్ దట్ 1, 2, 3 కౌన్సిలింగ్స్ అవ్వాలి, ఆ తర్వాతనే కేసు రిజిస్టర్ చేయాలి. యాక్చువల్లీ డిఐఆర్ ఫైల్ చేయాలి, డొమెస్టిక్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ విత్ ఉమెన్ సేఫ్టీ, విత్ ద కోర్ట్. పోలీస్కి దాంట్లో రోల్ ఉండదు, ఎక్సెప్ట్ ఫిజికల్ బీటింగ్ అయితే పోలీస్ ఇన్వాల్వ్ కావాలి, డౌరీ హరాస్మెంట్ అయితే పోలీస్ ఇన్వాల్వ్ కావాలి. దీనికి విరుగుడు ఏంటి అని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వీ ఓపెన్ కౌన్సిలింగ్ సెంటర్స్ విత్ రిటైర్డ్ టీచర్స్. మంచి పేరున్న వాళ్ళని బేసిక్గా తీసుకొని వాళ్ళకు ఆశా హాస్పిటల్స్ చేత ట్రైనింగ్ ఇచ్చి జిల్లా అంతా మండలానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేశాం చేతన అన్న పేరుతో. దాదాపుగా 1 సంవత్సరం 3 నెలల్లో 1500కు పైన కేసెస్ అక్కడికి వచ్చి సెటిల్ చేసుకున్నారు. భార్యాభర్తలు కలిసి వెళ్ళిపోయారు. నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు వచ్చింది. సీఎం గారు కూడా ఫస్ట్ రాష్ట్రం ఫామ్ కావడము, ఫస్ట్ జిల్లాలో మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఇదొకటి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ న్యాయాన్ని ఏ రకంగా లీగల్గా దగ్గరికి తీసుకెళ్ళగలమన్న ఒక ఆలోచన తప్ప వేరేది లేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న వాటిలో చాలా వరకు కొంచెం సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్సెస్, సినిమా తాలూకు ఫ్లేవర్ కనిపిస్తుంది. వాస్తవంగా మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా? అస్సలు చూడనండి, అసలు చూడాలి. మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఇవన్నీ ఎక్కడ జరిగాయి మేడం? అన్ని కర్నూలులోనండి ఇంచుమించుగా. కాకపోతే మా ఊరు తెలంగాణకు లాస్ట్, రాయలసీమకు ఫస్ట్. ఓకే. మాకు 12 కిలోమీటర్లు దాటితే కర్నూలు టౌన్. మాకు మహబూబ్ నగర్ చాలా దూరము, కర్నూలు చాలా దగ్గర. కాబట్టి చాలా వరకు విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలు, తర్వాత తిరుపతి. ఓకే. బికాస్ కర్నూలులో చదవడం వల్ల తిరుపతి. అఫ్ కోర్స్ మా నేటివ్ విలేజ్లో బేసిక్ రీజన్ ఏమంటే నో స్కూల్. మీ స్వగ్రామం పేరు, ఎగ్జాక్ట్ పేరు? కలుగోట్ల అండి. కలుగోట్ల అలంపూర్ తాలూకా. బట్ ఇప్పుడు ఉండవెల్లి మండలం, కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఫామ్ జోగులాంబ జిల్లా. మేడం, ఇప్పుడు మహిళా భద్రతా విభాగంలో ఇప్పుడు మీరు డిఐజీగా ఉన్నారు. ఈ విభాగంలో ముఖ్యంగా ఎలాంటి అంశాలు, ఎలాంటి సమస్యలు సాల్వ్ చేయబడతాయి? అసలు మహిళా భద్రతా విభాగము అనే ఒక సెపరేట్ వర్టికల్ చాలా రాష్ట్రాల్లోనూ లేదు. అండ్ ఫామ్ చేసిన రాష్ట్రాల్లో కూడా మొదటిది తెలంగాణ. అంటే ఇది వరకు కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని సిఐడిలో ఉండింది. సిఐడిలో ఒక చిన్న విభాగం ఇది, అలాంగ్ విత్ ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత జనరల్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, దీంతో పాటు ఇది ఒక వింగ్. దాన్ని తీసుకొని వచ్చి సెపరేట్ ఒక వర్టికల్, స్టేట్ వర్టికల్గా ప్రజెంట్ డీజీ గారి ఆలోచన మేరకు ఫామ్ చేయడం జరిగింది. ఇట్ హెడెడ్ బై స్వాతి లక్రా మేడం. దాంట్లో నేను వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. ప్రతి రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ సేఫ్గా ఫీల్ అవుతేనే ఈ రాష్ట్రానికి గ్రోత్ ఉంటుందన్న భావన గవర్నమెంట్కి ఉండడం, దాంట్లో ఎక్కువగా విమెన్ వర్క్ ఫోర్స్ ఈక్వల్గా సాఫ్ట్వేర్లో విమెన్ ఉండడం, ఒక సాఫ్ట్వేరే కాకుండా అదర్ ఇండస్ట్రీస్ లైక్ రియల్ ఎస్టేట్ అనుకోండి, వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫార్మా అనుకోండి, అత్యధికంగా ఫేస్ చేస్తున్న క్రైమ్స్, మనం క్రైమ్స్ పర్స్పెక్టివ్కి వస్తే ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రతి మోడస్ ఆపరాండి, అంటే ఏ రకంగా క్రైమ్స్ జరుగుతున్నాయో దానికి అనుగుణంగా ఒక మాడ్యూల్ని ఏర్పరచడం జరిగింది ఇక్కడ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ యొక్క ప్రాముఖ్యత చాలా చాలా తెలుస్తుంది జనాలకి. అసలు దాన్ని స్థాపించడానికి గల కారణం ఏమిటి అండ్ అది ఎలా ఆపరేట్ చేస్తుంది?
షీ టీమ్స్ ఎందుకు తీసుకొని రాబడ్డాయి అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉమెన్ హరాస్మెంట్కు గురి అవుతే ఎవరికి చెప్పుకోలేరు. నువ్వు జస్ట్ వెకిలిగా చూస్తే నేను ఎవరికి వెళ్ళి చెప్పాలి? ఎక్కడో టచ్ చేయని చోట నేను బస్ ఎక్కినంత మాత్రాన, ఆటోలో కూర్చున్నంత మాత్రాన టచ్ చేస్తే నేను ఎవరికి వెళ్ళి చెప్పాలి? నాకు తెలియని వ్యక్తి నా ఫోన్లో అసభ్యకరమైన మెసేజో, అసభ్యకరమైన వీడియోనో, ఫోటోనో పంపిస్తే ఎవరు పంపించారో తెలియక నేనే ఏదో తప్పు చేశానని అనుకునే భావనలో వీటన్నిటినీ డీల్ చేయడానికి షీ టీమ్స్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. అలాంటి క్రైమ్స్కి అంతా కూడా ఇక్కడ ఒక షీ మాడ్యూల్ అని ఫామ్ చేశాం. అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న షీ టీమ్స్ని ఇక్కడ నుంచి పర్యవేక్షించబడతాయి. ఒకటి వాళ్ళ పనితీరు, అంటే మేము ఏ రకంగా వాళ్ళని ఇంప్రూవ్ చేయించవచ్చు. టెక్నాలజీ యాజ్ ఎ బ్యారియర్, అంటే మధ్యలో విత్ టెక్నాలజీ యాజ్ ఎ మీడియం మనము వాటిని మానిటర్ చేయడము. ప్రతిరోజు ఎన్ని ప్లేసెస్, ఎన్ని హాట్స్పాట్స్ విజిట్ చేశారు, అవి కరెక్ట్ హాట్స్పాట్సా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు, ఎన్ని క్రైమ్స్. ఇప్పుడు మీరు వాట్సాప్లోనో లేకపోతే ట్విట్టర్లోనో లేకపోతే ఏదో ఒక సోషల్ మీడియా మాధ్యమంలో కూడా మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు, లేదంటే ఒక క్యూఆర్ కోడ్ ద్వారానో. అవన్నీ కూడా మా అప్లికేషన్లో డైరెక్ట్గా పొందుపరుస్తామన్నట్టు. అవి డైరెక్ట్లీ దే గో ఇన్ టు అప్లికేషన్. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు నల్గొండ జిల్లా వాట్సాప్ నంబర్ నుంచి వచ్చిన అప్లికేషన్లో నల్గొండకు రిఫ్లెక్ట్ అవుతుంది. మేము ఇక్కడ నుంచి వాళ్ళు ఇమ్మీడియట్గా స్వీకరించారా, నంబర్ 1, ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేశారా, తర్వాత కంప్లైంట్ తీసుకున్నారా, డే టు డే 24/7 మానిటరింగ్ నడుస్తుంది. దానివల్ల పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా షీ టీమ్ ఉండొచ్చు అన్న ఒక భావన తీసుకొని రాగలిగాం. మీరు ఎక్కడి నుంచే కంప్లైంట్ చేసినా మేము ఆన్సర్ ఇస్తాము అన్న ఒక భరోసాని మేము స్త్రీలకు ఇవ్వగలిగే పరిస్థితికి ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వటం వల్ల పనిచేసే షీ టీమ్స్ కూడా ఎఫెక్టివ్గా, మోటివేషనల్గా పనిచేయడానికి ఒక అవకాశం లభించినట్టు. రెండవది ఇంకొక మాడ్యూల్ వచ్చి సెక్షువల్ ఒఫెన్సెస్ మాడ్యూల్, ఎస్పెషలీ రేప్స్, చైల్డ్ రేప్స్ అండ్ ఇలా హీనస్ సెక్షువల్ ఒఫెన్సెస్ అన్నిటికీ కూడా ఒక మాడ్యూల్ ఉంటుంది. దానికి మనకు దాదాపుగా రాష్ట్రంలో ఒక 200 పైచిలుకు రేప్ కేసెస్ నెలకు రిపోర్ట్ అవుతాయి. దాంట్లో వాట్ ఆర్ ద ఫిట్ కేసెస్, అసలు కేసెస్ ఎవరిపైన రిపోర్ట్ అవుతున్నాయి, ఏ పరిస్థితుల్లో రిపోర్ట్ అవుతున్నాయి, అవ్వగానే ఏం చేస్తున్నారు, ప్రాపర్ ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారు, అరెస్ట్ ఇమ్మీడియట్గా అవుతుందా. ఈరోజు తెలంగాణలో ఏ పెండింగ్ అరెస్ట్ రేప్ కేసెస్లో ఉండవు. చాలా మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఎనీ రేప్ కేస్ దెర్ ఇస్ నో పెండెన్సీ ఇన్ తెలంగాణ. విదిన్ less than 40 days ఉన్న ఏ కేసులో కూడా పెండెన్సీ లేదు. మేడం, ఇటీవల కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ స్థాపించిన భరోసా కేంద్రాలు కూడా చాలా పాపులారిటీ పొందుతున్నాయి. అసలు ఆ భరోసా కేంద్రాల్లో జరిగేది ఏమిటి, వాటి వల్ల జనాలకు ఉపయోగం ఏమిటి? ఏదైనా సెక్షువల్ అబ్యూస్కి గురి అవుతే నేను పోలీస్ స్టేషన్కి వాకిన్ అయ్యి చెప్పే పరిస్థితి నాకు ఉండదు. ప్లస్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు హాస్పిటల్కి తిరగాలి, ఒకరోజు కోర్టుకు తిరగాలి, ఒకరోజు మెడికల్ ఎగ్జామినేషన్కి తిరగాలి. ఇలా ఆల్రెడీ విక్టిమ్ అయిపోయిన ఆ మహిళను కానీ అమ్మాయిని కానీ అలా తిప్పడం సబబు కాదు. అండ్ ఫైనల్లీ ఇంత డిసిపేషన్తో వర్క్ చేస్తే ఫైనల్ కన్విక్షన్ రాకపోవచ్చు. ఈ సర్వీసెస్ అన్నిటినీ ఒక గొడుగు కిందికి భరోసా అన్న కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చాం. ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతే, ఒక రేప్ ఎఫ్ఐఆర్ కానీ, డైరెక్ట్లీ దే ఆర్ సెంట్ టు ఒక మహిళా ఆఫీసర్ని తీసుకొని భరోసా కేంద్రానికి వెళ్తారు. ఆ భరోసా కేంద్రంలోనే స్టేట్మెంట్ రికార్డింగ్ అవుతుంది, కోర్ట్ ఎగ్జామినేషన్ అవుతుంది, మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుంది, అన్ని ఎవ్రీథింగ్ A to Z హ్యాపెన్స్ ఇన్ భరోసా. సో ఇట్ హ్యాస్ వర్క్డ్. అంటే ఇదంతా కూడా సెంట్రలీ యూనిఫామ్ సర్వీస్కి మాకు అవకాశం లభించినట్టయింది ఉమెన్ సేఫ్టీ వింగ్ ఫామ్ కావడం వల్ల. ఇది ఒక మాడ్యూల్. ఇంకా అలాగే మహిళల పిల్లల అక్రమ రవాణా, అది కూడా ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్స్ పెరిగిన తర్వాత ఆన్లైన్ రవాణా, అంటే ఎక్కడో బుక్ చేసుకొని ఎక్కడో చేసి ఇంకెక్కడో క్రైమ్ జరుగుతుంది. మనము ట్రాన్సిట్ కాదు, మనము స్టార్టింగ్ పాయింట్ కాదు, డెస్టినేషన్ మనం అవుతాం. అలాంటప్పుడు మనము దీన్ని ఈ మానవ అక్రమ రవాణా సెల్స్ ఇప్పుడు ఇక్కడ ఒక మాడ్యూల్ ఫామ్ అయిన తర్వాత 31 జిల్లాలో 31 కేంద్రాలు ఫామ్ చేశాం. ప్రతి చోట ఒక CCS కానీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కానీ DSP ఆర్ ఇన్స్పెక్టర్ దాన్ని హెడ్ చేస్తారు. ఇక్కడ నుంచి యూనిఫామ్ మానిటరింగ్ నడుస్తుంది. ఎలా నడుస్తుంది? ఈరోజు రాష్ట్రంలో ఒక 30 మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి, 20 మిస్సింగ్ కేసులు. దాంట్లో ఒక 10-12 కేసులు పిల్లలవి, విమెన్వి ఉన్నాయి. అవి వారమైనా డిటెక్ట్ కాకపోతే ఇక్కడ నుంచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్కి మనము చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎందుకు కాలేదు, వాట్ హ్యాపెండ్, కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది.
ప్లస్ ఆన్లైన్ ర్యాకెట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మనము కోఆర్డినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికోసమని అదొక మాడ్యూల్ పనిచేస్తుంది. లైక్ వైజ్ సైబర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓన్లీ. ఇప్పుడు మనకు రిపోర్ట్ అయ్యే సైబర్ క్రైమ్స్లో 50% ఆఫ్ ద క్రైమ్స్ ఫైనాన్షియల్ ఒఫెన్సెస్ అయినా 50% ఆఫ్ క్రైమ్స్ ఈజ్ సైబర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఓన్లీ. ఇది చాలా హేయం. ఎందుకంటే నాకు ఆన్లైన్లో ఎవరో తెలియదు, కానీ నేను చాలా మానసిక ఒత్తిడికి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితికి గురి అవుతాను. సైబర్ క్రైమ్స్కి నేను గురి అవుతే ఫ్యూ డేస్ క్రితము ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు, చాలా డర్టీ నేమ్తో చేసి దాంట్లో ఈ మున్సిపల్ వర్కర్సు, స్వీపర్సు, ఇట్లా డిఫరెంట్ చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఉండే భంగిమలన్నీ దాంట్లో పొందుపరిచి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టు జాయిన్ దట్ అకౌంట్. అంటే వాళ్ళు చూసే అవకాశం లేదు, ఎందుకంటే అలాంటి స్థాయిలో చాలా వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు. ఉన్నా కూడా ఇలాంటి అకౌంట్తో ఫ్రెండ్షిప్ ఉండదు. ఎవరు మానిటర్ చేయాలి? అది నిజంగా ఆ మహిళకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? అలాంటి ఒక సెంట్రల్ సంస్థ అయితే కావాలి కదండి. సో సైబర్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఎస్పెషలీ అడాలసెంట్ చిల్డ్రన్, ఎస్పెషలీ టీన్స్లో ఉన్న పిల్లలు, వాళ్ళకు ఇంటర్నెట్ ఎలా యూస్ చేయాలో తెలుసు, కానీ సేఫ్గా ఎలా ఉండాలో చాలా వరకు తెలియదు. మనం దానికి ఒక యంగ్స్టర్ కాన్షియస్ అని ఒక సర్వే చేసి కోవిడ్ టైమ్స్లోనే చాలా పెద్ద ఎత్తున సైబర్ స్పేసెస్ మేడ్ సేఫ్ ఫర్ హర్ అన్న ప్రోగ్రామ్ని ఒక నెల పాటు నడిపించాం మనం. ఇక్కడ చేశాక ఆంధ్రాలో ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా దే డిడ్ ఇట్ ఓన్లీ ఫర్ అడాలసెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ సైబర్ క్రైమ్కి గురయ్యే ఆడవాళ్ళకి ఆ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునే మార్గాలు ఏమిటి ముఖ్యంగా? ఫస్ట్ థింగ్ ఈజ్ అన్నోన్ ఫోన్ కాల్స్ ఎత్తడము, అన్నోన్ పీపుల్ని ఫ్రెండ్స్గా చేసుకోవడము, సోషల్ మీడియాలో అవసరం లేని పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. ఈ మూడు చేయకపోతే చాలా వరకు వీఆర్ సేఫ్. ఓకే, అండ్ స్టిల్ ఇఫ్ యూ గెట్ అంటే మనకి ఇంకా కూడా మనం వాళ్ళ బారిన పడితే మనకి ఇవన్నీ సేఫ్ లాక్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు డిటెక్ట్. సో ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది, అది కూడా ముఖ్యంగా మహిళలకి విషయంలో ఎక్కువ జరుగుతుంది మేడం. సో దాన్ని అరికట్టడానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? మానవ అక్రమ రవాణా పని దోపిడీ విషయం కావచ్చు, అంటే పిల్లల్ని పనిలో పెట్టుకోవడం మైనర్స్ని, తర్వాత సెక్స్ ట్రాఫికింగ్ కావచ్చు, అంటే లైంగిక దోపిడీ, లేకపోతే ఇది ఫర్ వేరియస్ రీజన్స్ ఆర్గన్స్ సెల్లింగ్ కావచ్చు. ఈ రకంగా లేదంటే ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళని తక్కువ చేసి వాళ్ళ దోపిడీ, ఐ మీన్ బాండెడ్ లేబర్ కానీ చైల్డ్ లేబర్ కానీ అలా కావచ్చు. సో అన్ని విభాగాలకు సంబంధించి మనము ఇక్కడ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మాడ్యూల్ ఒకటి ఉంది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. దీంట్లోనే మనం ఆపరేషన్ స్మైల్ అని, ఆపరేషన్ ముస్కాన్ అని మనము జనవరిలో తర్వాత జూలైలో ప్రతి సంవత్సరము నెల పాటు ఫోకస్డ్గా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ పోలీస్, న్యాయ వ్యవస్థ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిపి ఎక్కడెక్కడ పిల్లల్ని పనుల్లో పెట్టుకుంటారు, తర్వాత ఎంతో కాలం నుండి పిల్లలు ఎక్కడి నుంచి మిస్ అయ్యి ట్రాఫిక్ అయ్యిండొచ్చు అన్న ప్లేసెస్ అన్నీ గుర్తించి మనము పెద్ద సంఖ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలోని బ్యాంగిల్ ఇండస్ట్రీలో చాలా మందిని సేవ్ చేసి ఉంటారు ఒకటేసారి ఇలాంటి ఆపరేషన్లోనే. లైక్ బ్రిక్ కిల్న్స్లో ఇటుక బట్టీల్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంప్లాయ్ చేస్తారు. అలాంటి ప్లేసెస్లో, హోటల్స్లో, పెద్ద పెద్ద ఈ రోడ్ సైడ్ హోటల్స్లో చాలా మంది పిల్లలే ఎంప్లాయ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనము పెద్ద సంఖ్యలో రెస్క్యూ చేయడం జరుగుతుంది. దాన్ని ఆపరేషన్ స్మైల్ ఆర్ ముస్కాన్ అంటాం. ఇప్పటి వరకు 2015 నుంచి ఇది స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మనము దాదాపుగా 37,000 మంది పిల్లల్ని ఇప్పటి వరకు రెస్క్యూ చేసుకుంటాం. మనకు వచ్చేదంతా కూడా జార్ఖండ్, యూపీ, బీహార్, రాజస్థాన్, ఆంధ్రాకైనా తెలంగాణకైనా కూడా ఎక్కువగా మనము వీఆర్ డెస్టినేషన్ టు దెమ్. యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ రెస్క్యూలో రిస్క్ అనే ఎలిమెంట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మేడం. అండ్ అందులో వాస్తవంగా చెప్తున్నాను, మీ పేరు విషయానికి వస్తే మీ తర్వాత ఎవరైనా అంటూ ఉంటారు, అంటే మీరు కొన్ని వందల రెస్క్యూలు చేస్తుంటారు, వీటన్నిటిలో మీకు బాగా రిస్కీగా అనిపించిన ఒక ఇన్సిడెంట్ అయినా మాతో షేర్ చేసుకోగలరా? ఎందుకంటే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2008 ప్రాబ్లీ ఐ థింక్ 2008 ఇక్కడ నుంచి ఎస్పెషలీ సర్టన్ పార్ట్స్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్స్, సర్టన్ పార్ట్ ఆఫ్ రాయలసీమ,
అండ్ కరీంనగర్, కొన్ని పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ నుంచి పని పేరుతో బయటకు పోయి సెక్స్ ట్రాఫికింగ్ చేసి ఢిల్లీలో, పూణేలో చాలామంది అమ్మబడ్డారు. అలాంటి మహిళలను మనం ఇక్కడ నుంచి యాజ్ ఎ టీమ్ వెళ్ళి దాదాపుగా 170 మందికి పైగా రెస్క్యూ చేసుకుంటాం. నేషనల్ క్యాపిటల్ నుంచి తీసుకొని వచ్చాం సెపరేట్ ట్రైన్లో ఇక్కడికి రెస్క్యూ చేసి. అప్పుడు మనము ఇప్పుడు బుధవార్పేట్ పూణేలో చాలా ఒఫెన్సివ్గా ఉంటారు. చాలామంది వాళ్ళకి తెలీదు, మైనర్స్ క్యారింగ్ ఉంటారు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉంటారు. ఇక్కడ పేరెంట్స్కి చెప్పడానికి ఇష్టపడరు. అట్లాంటి చాలా డిఫికల్ట్ కండిషన్స్లో మనము రెస్క్యూ చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళందరికీ వెరీ గుడ్ లాబీ కూడా ఉంటుంది కోర్ట్స్లో. రైట్స్ లాబీస్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు విక్టిమ్స్ కింద మనకు లా పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు విక్టిమ్స్ కాదు అంటే విక్టిమ్స్ ఆఫ్ ఇతను పర్పెట్రేటరు, వీళ్ళ వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారన్నది మనము కోర్టులో ప్రూవ్ చేసుకోగలగాలి. అంత మాస్ రెస్క్యూ చేసిన టైంలో మనకు చాలా కష్టమైందనమాట కోర్టులో ప్రూవ్ చేసుకోవడం, వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావటం. ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఇన్సిడెంట్. మీ సర్వీస్లో మీరు దండించే ప్రాసెస్లో కానీ, మీరు ట్రీట్ చేసిన కేసెస్లో కానీ మీకు చాలా బాధాకరంగా అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మిస్సింగ్ అయిన ఒక అమ్మాయి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ట్రాఫిక్కి గురి పడింది. షీ వాజ్ ట్రాఫిక్డ్ టు షిమ్లా. ఆ అమ్మాయి ఆ షాక్లో మొత్తం ఆమె మెమరీ అంతా లాస్ అయిపోయింది. ఈవెన్ పేరెంట్స్ని గుర్తించలేకపోయింది. వచ్చిన తర్వాత ఒక 15-20 డేస్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత కానీ మదర్ని గుర్తించలేకపోయింది. అండ్ అసలు ఆ అమ్మాయిది ఏం తప్పు ఉంది? ఏం తప్పు లేకుండా జస్ట్ బికాస్ షీ కేమ్ అవుట్, ఏదో బస్ ఎక్కడానికి పోయింది పలానా ప్లేస్లో, కొంచెం మత్తులాగా పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. నా ట్రైనింగ్లోనే హైదరాబాద్ సిటీలో మనం డిఫరెంట్ ప్లేసెస్లో సిఐడి నుంచి రైడ్స్ చేసాం, పెద్ద పెద్ద వాళ్ళు. అండ్ అంటే వేరే పరిస్థితి లేక దే ఆర్ ఇన్ టు ట్రాఫికింగ్. అంటే ఇదొకటే అని కాదు, ఇలాంటివి ఎస్పెషల్లీ ఎక్కువ బాధాకరం ఏంటంటే ఇంకా పిల్లలు లైంగిక దాడికి గురి అయినప్పుడు ఇట్ మూవ్స్ అస్. అసలు యాక్చువల్లీ నేను వరంగల్లో ఉండగా ఫస్ట్ ఇన్సిడెంట్ అది. 11 ఏళ్ళ అమ్మాయి, స్కూల్ టీచర్స్ తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి 5 నెలల పొట్ట. ఆ అమ్మాయికే తెలీదు ఏమైనా పురుగులు ఉన్నాయేమో పొట్టలో అని టీచర్ అనుకొని ఎంతసేపు ఉన్నా కూడా అది తగ్గకపోతే గట్టిగా క్వశ్చన్ చేసి అడిగితే ఇలా పక్కింటి అన్న అలా చేశాడు అని చెప్తే ఆ పొట్టతో తీసుకొచ్చారు ఆ పాపను. అది ఏమీ తెలియదు, అసలు ఏమైందో కూడా తెలియదు ఆ పాపకు. అండ్ సేఫ్ అంటే ఇనిషియల్ డేస్ ఆఫ్ మై సర్వీస్. అండ్ అఫ్కోర్స్ దాంట్లో ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేట్టు చేశాము, బాగా చేశాను కేసు ఇన్వెస్టిగేషన్ అంతా. మేడం, ఇప్పుడు నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా, లా ఇంత స్ట్రింజెంట్గా రూల్స్ పెట్టిన తర్వాత కూడా క్రైమ్ చేసే వాళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదు? ఒకటి, చట్టం పట్ల భయం ఉండాలి, నాగరికతలోనే ఆ భయం ఉండాలి. అంటే ఒక స్త్రీని నేను అంటే నా భార్యని కానీ ఏ స్త్రీని కూడా నేను అలాంటి ఆలోచనతో చూడకూడదు అనేది దట్ ఈస్ ఎ కల్చరల్ ఫినామినా, ఇజంట్ ఇట్? నేను అది లేనంత కాలము ఐ థింక్ ఇలాంటివి క్రైమ్స్ డూ హ్యాపెన్. ఓన్లీ థింగ్ ఇస్ మనం తగ్గించే ప్రయత్నం ఏమంటే లా చాలా స్ట్రింజెంట్గా ఎన్ఫోర్స్ చేయడమే. మనము టైం లైన్స్ పెట్టుకొని ఆ టైం లైన్స్లో ఇన్వెస్టిగేషను, తర్వాత కోర్టులో ట్రయల్స్, కన్విక్షన్స్ వచ్చేట్టు చేయగలగడమే. ఫర్ ఎగ్జాంపుల్ భరోసా, అందుకనే చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్, ఇవన్నీ కొన్ని ప్రయత్నాలు. అంటే మనం చాలా తొందరగా ఇంత జనాభా ఉన్న దేశంలో మనము ఇవన్నీ కూడా త్వరితగతిన చేయాలి, టైం లిమిట్స్లో చేయాలి అంటే మనకు వేరియస్ అంటే ఇబ్బందులు అనుకోండి, గ్యాప్స్ అనుకోండి, ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ ముందుకు వెళ్ళి భయంని కూడా పెట్టాలి, భయం కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ ఆల్సో. మరి చూడండి, 100 కేసులు అవుతే రేప్ కేసెస్ దాదాపుగా 92-93 కేసులు తెలిసిన వాళ్ళ ఎందుకు అవుతాయండి? సెన్సిటివ్ పాయింట్ ఇది. మనం ఆలోచిస్తే తెలిసిన వాడే ఒక అమ్మాయిని అత్యాచారానికి గురి చేస్తున్నాడంటే ఎవరి పట్ల భయం ఉండాలి అతనికి? సంఘం పట్ల భయం ఉండాలా? సంఘంలో విలువలు కావాలి, చట్టాలు ఆ విలువల్ని పెంపొందిస్తాయి అంతే. సంఘంలో లేని విలువలను చట్టాలు పెంపొందించలేవు కదా. వాస్తవంగా చెప్పాలంటే మన సమాజంలో ఆడపిల్లలు పుట్టంగానే భారం అనే ఒక మైండ్ సెట్తో పెరుగుతున్నారు చాలామంది. ఇప్పటికీ చాలా ఏరియాస్లో ఉంది.
సో ఇది పోవాలంటే ఎలాంటి మార్పులు రావాలి? పెంపకం అంతా ఖర్చుతో కూడుకున్నది కదండి. రేపు పొద్దున కట్నం ఇవ్వకపోతే ఎక్కడ పెళ్ళి అవుతుంది చెప్పండి? మీరు తీసేస్తారా చెప్పండి డౌరీని? ఆ డౌరీని తీసిన రోజు నాకు తెలిసి 60-70% ఆఫ్ ద సమస్యలు అవంతకవే పోతాయి. నేను పెంచి పెద్ద చేసి చదివించి నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మళ్ళీ నేను అంత ఫ్యాట్ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఇంకా మరి భారం అనుకోరా? వద్దనుకున్నా భారం అనిపిస్తుంది. అబ్బాయి ఏమో కట్నం తీసుకొని వస్తాడు, అమ్మాయి ఏమో కట్నం ఇవ్వాలి. వాట్ ఈస్ దిస్? ఇంత లాప్ సైడెడ్ వే ఆఫ్ సొసైటీ కదా. మరి ఇట్లాంటప్పుడు నువ్వు అమ్మాయిని భారంగా అనుకోవద్దు. నేను చెప్పాలంటే అబ్బాయితో సమానంగా చదువుకుంటున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, ధైర్యంగా వెళ్తున్నాను. నా తల్లిదండ్రులను ఎక్కువగా అమ్మాయిలే చూసుకుంటున్నారు. హలో ఉన్నావా అని పలకరించేది వెనక్కు తిరిగి చూసుకుంటే తల్లి లాంటి ఆడపిల్లనే. మళ్ళీ కూతురు తల్లి కాగలుగుతుంది కానీ కొడుకు తల్లి కాలేడు కదా, తండ్రి కూడా కాలేడు చాలాసార్లు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పేట్రియార్కల్ సిస్టమ్ అగైన్. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా ఎందుకు భారం అవుతుంది అమ్మాయి? ఎందుకంటే మనం పుట్టుక నుంచే భారం ఒక బండరాయి పక్కన పెట్టి దాంతో పాటు అమ్మాయితో పాటు లాక్కొని వెళ్తున్నాం. ఎక్కడ చూసినా ఖర్చు 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 ఖర్చు. ఒక అమ్మాయిని కనడము అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? వెన్ దెర్ ఈజ్ ఈక్వాలిటీ. సిఐడి ఆఫీసర్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. సో మీ ఈ ఉద్యోగంలో ఉన్న ఈ వ్యత్యాసాలు మీరు ఏం గమనించారు? ఒక డిఎస్పీ తర్వాత ఒక సిఐడి ఆఫీసర్గా, దెన్ అగైన్ ఇప్పుడు డిఐజీగా మీరు ముఖ్యంగా మీరు గమనించే వ్యత్యాసాలు ఏమున్నాయి? బాధ్యతలు మనము చేసే స్థాయి నుంచి ఆలోచించి మరీ చేసే స్థాయికి వెళ్తాం. చిన్నగా ఉన్నప్పుడు మనం ఓన్లీ చేసే స్థాయిలో ఉంటాం. అంటే సంబడి విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్, వీ విల్ డూ. బట్ యాజ్ యూ గ్రో యూ విల్ హ్యావ్ టు థింక్, గివ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో డూ. మీ గురించి ఒక టాక్ ఏంటంటే, మీరు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కేసు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో మీ సబార్డినేట్స్ కూడా అంత సీరియస్గా తీసుకుంటారని, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని మీరు వాళ్ళని ట్రైల్ చేస్తారని చాలా వినికిడి ఉంది. సో అసలు మీకు ఈ యాటిట్యూడ్, ఈ అప్రోచ్ అసలు ఎలా మీకు అలవాటు అయ్యింది? సెంట్రలైజ్డ్ కదండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. సీనియర్ నుంచి నెక్స్ట్ సీనియర్, నెక్స్ట్ జూనియర్, నెక్స్ట్ జూనియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారు. ఎందుకు ఇన్ని ర్యాంక్స్ పెట్టుండొచ్చు అంటే మనము సేన్గా లాజికల్గా థింక్ చేస్తే ఎక్కువ పర్స్పెక్టివ్తో 360 డిగ్రీస్ యాంగిల్తో కొంచెం విజన్తో చూడగలరు ఒక సీనియర్. అన్ని యాంగిల్స్లోంచి చూసి నెక్స్ట్ జూనియర్కి చెప్తే నెక్స్ట్ జూనియర్ తన పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే చెప్పగలరు అన్నది కదా. నాతో పనిచేసిన ఆఫీసర్ వెదర్ సబార్డినేట్ ఆర్ ఎ కొలీగ్ నా అంత ఎఫెక్టివ్గా పనిచేయడము, నేను అనుకున్నట్టు ఒక టీం వర్క్ చేయడానికి మోటివేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి. నంబర్ 2. నంబర్ 3, ఏం జరిగినా కూడా నన్ను నా ఆఫీసర్ ప్రొటెక్ట్ చేస్తారు అన్న ఒక సీనియర్ కావాలి. ఇవన్నీ మనం ఇన్కల్కేట్ చేయగలిగితే ఐ థింక్ రేపొద్దున దే విల్ బికమ్ ఏ గుడ్ లీడర్. మీరు అసలు ఐపీఎస్ ట్రైనింగ్ దశలోనే చాలా సాహసాలు విన్యాసాలు చేశారని విన్నాం. అది ఎంతవరకు, వాటిలో ఏ సాహసాలు చేశారు ముఖ్యంగా? మాకు జంగల్ ట్రైనింగ్ ఉంటుంది. జంగల్ ట్రైనింగ్లో ఒక పెద్ద ఎన్కౌంటర్ అయింది ఆదిలాబాద్ జిల్లాలో. ఇంకా నేను ప్రొబేషనరే కదండి. అంటే ఒకరు కాదు, టీం అంతా కూడా. మేము జంగల్లో 2 nights 3 days క్యాంప్ చేసాము ఆదిలాబాద్ జంగల్లో. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు ఉగాది వచ్చింది అన్నట్టు అక్కడ. మీరు బ్యూటిఫుల్ అంటున్నారు, పక్కన చాలా థ్రెటనింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, భయంకరంగా అనిపిస్తుంది. ఓకే, అంటే నైట్ డే అంటే ఇంకా ట్రైనింగ్ స్టేజ్లో అట్లా ఉండడము. ప్లస్ అందరికీ ఆ రోజు నా చేతులతో వండి పెట్టాను ఎంటైర్ టీమ్కి. దో ఇట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి, బాండింగ్ హ్యాపెండ్ సో మచ్. ఆ టీం ఈ రోజు వరకు నాతో కనెక్ట్ ఉంటారనమాట. అంటే అది చెప్పడానికి కొంచెం భయంకరమైన ఎక్స్పీరియన్స్ కావచ్చు, కానీ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చేయడం. మేడం, గత ఏడాది కోవిడ్ టైంలో మీరు అందించిన సేవలకి మీకు ఉత్తమ కోవిడ్ వారియర్ అవార్డు కూడా దక్కింది. కోవిడ్ సేవల్లో భాగంగా మన స్టేట్లో ఒక ఎసెన్షియల్ సర్వీసెస్ గ్రూప్ అని ఫామ్ చేశారు. అంటే మొత్తము నిత్యావసర వస్తువులు ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ కూడా మేనేజ్ చేయడానికి, అంటే ఒక 100 and odd ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మనం ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ సెల్ చేసాం. దాంట్లో ఐ కోఆర్డినేటెడ్ విత్ ఆల్ ఎంటైర్ ఇండస్ట్రీ. మాకు పోలీస్ తరఫు నుంచి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక ఆయిల్ వస్తుంది, ఆయిల్ వచ్చేది గుజరాత్ నుంచి, వైజాగ్ వస్తుంది, వైజాగ్ నుంచి ఇక్కడ రావాలి. ఆయిల్ ప్యాకెట్స్ ఎక్కడో తయారవుతాయి, అంటే ప్రింటింగ్ ఇంకెక్కడో అవుతుంది, ప్యాకింగ్ ఎక్కడో అవుతుంది, ఆయిల్ ఎక్కడి నుంచో వస్తుంది, కానీ ఇంటికి మాత్రం మనం ఆయిల్ ప్యాకెట్ రావాలి ఆ ఓపెన్ చేసిన 2 గంటల్లో. ఆల్ దిస్ వాజ్ కోఆర్డినేటెడ్ ఎట్ ద బ్యాక్ ఎండ్ సో దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ద పీపుల్. మా చెక్ పోస్ట్ కానీ మా దగ్గర నుంచి కానీ పలానా వాళ్ళకు ముడి సరుకు రావాలి, ప్రాబ్లం ఉంది పలానా ఏరియాలో అంటే ఆ ఏరియాకు
మనం వీ కాంటాక్టెడ్, వీ హ్యావ్ సీన్ టు ఇట్ దట్ సరుకు రావడం, ఇటు పోవడం, ప్యాకింగ్ అవ్వడం, రెండు అనుసంధానం చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్, తెలంగాణ ఈజ్ సీడ్ బౌల్ ఫర్ కాటన్, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, మేజ్, మిర్చి, ఇవి మొత్తం దేశానికంతా బిఫోర్ మాన్సూన్ వెళ్ళిపోవాలి. అంటే 1.5 month పీరియడ్ ఉంటుంది అంతే. అంత లోపలనే రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ జరగాలి, సీడ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ప్రాసెసింగ్ కావాలి, ప్యాకింగ్ కావాలి, వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా రైతుల ఫార్మ్స్ నుంచి అక్కడికి కనెక్ట్ చేయడానికి, అండ్ ఇంకెక్కడో దాని ప్యాకింగ్ మెటీరియల్ తయారు చేస్తారు, ఎక్కడో ప్యాక్ చేస్తారు, ఇంకెక్కడికో ట్రాన్స్పోర్ట్ అవుతాయి అదర్ దాన్ తెలంగాణ. ఇవన్నీ కోఆర్డినేట్ చేసాం వెనక నుంచి. సో దట్ ఇన్ టైమ్ సీడ్ వాజ్ సప్లైడ్ టు ద ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ హియర్ వితౌట్ ఎనీ డీలే. అదొకటి. రెండు, మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క ప్రాబ్లమ్స్, సడన్లీ లాక్డౌన్ వాజ్ సో సివియర్, సడన్ అండ్ షాకింగ్ ఫర్ ద ఎంటైర్ సిటిజన్స్ కదండి. అన్నింటికంటే అంటే సిట్టింగ్ ఇన్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కొన్ని ఇష్యూస్ లైక్ చిన్న పిల్లలు దే గాట్ చీటెడ్ సైబర్ సైడ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే, ఇన్ ఎ వెరీ వెరీ బ్యాడ్ వే. చీటింగ్ ఎలా అంటే ఏమీ తెలియదు, ఓనామాలు తెలియవు అని నమ్మి పోవడము, ఎలోప్ కావడం, ప్రెగ్నెన్సీ రావడం, ఇలాంటి కేసెస్ చాలా చూసాం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డొమెస్టిక్ వైలెన్స్. ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ విమెన్, ఫిజికల్ హెరాస్మెంట్ అట్ హోమ్, బయటికి రాలేరు, చెప్పుకోలేరు, హెరాస్మెంట్ చుట్టూ జరుగుతుంటుంది కాబట్టి అసలే ఫోన్ కూడా చేయలేరు, అలాంటి సంఘటనలు. ఇంకా అసలైన విషయాలు ఏంటంటే మా వాళ్ళ ఫ్యామిలీస్కి, అంటే పోలీస్ అండ్ పోలీస్ ఫ్యామిలీస్ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళకు మోటివేట్ చేయాలి రోజు, లేదంటే వాళ్ళు అక్కడ ఫీల్డ్లో పని చేయలేరు. బికాస్ దే గెట్ డిమోటివేటెడ్. చాలామంది అప్పుడే ట్రైనింగ్ అయిపోయి యంగ్ ఎస్ఐస్ వచ్చారు ఫీల్డ్లోకి, వాళ్ళకు పోలీసింగ్ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని చూపించేలాగా ఉండిందనమాట కోవిడ్ ఫస్ట్ వేవ్. వాళ్ళందరికీ రోజు సైకలాజికల్ కౌన్సిలింగ్ హ్యాపెండ్ ఫ్రమ్ హియర్. మేడం, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, కార్మిక చట్టాలు, ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలకి కొన్ని నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించాయి. అయితే ఈ చట్టాన్ని అమలు పరిచే యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలకి మధ్య సమన్వయానికి సరైన విధానం లేదు అని ఒక విమర్శ ఉంది. ఐటీపీ యాక్ట్లో ఎన్జిఓస్కి పర్సే డైరెక్ట్గా రోల్ ఏమి ఉండదండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రాస్ బార్డర్ లేదంటే క్రాస్ స్టేట్స్, అంటే రెండు వేర్వేరు ప్లేసెస్లో మనం ఎక్కడైనా ఆపరేషన్ చేయవలసి వస్తే, మాస్ రెస్క్యూస్ ఉంటే మనము వాళ్ళకు క్లియర్ రోల్ మనము డిమార్కేట్ చేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, కౌన్సిలింగ్ సర్వీసెస్. బేసిక్గా అలా విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము హోల్డ్ చేయడానికి కానీ, వాళ్ళని పెట్టుకొని రేపొద్దున మనం కోర్టు కన్విక్షన్స్కి, ట్రయల్స్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని వీళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ చేయగలుగుతారు టు గెట్ కన్విక్షన్స్. ఇలాంటి ప్లేసెస్లో మనం ఐటీపీ యాక్ట్లో ఖచ్చితంగా ఎన్జిఓస్ని వాడుకోవచ్చు. అండ్ మనము సిటీలో నార్త్ జోన్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం ఎన్జిఓస్తో. ప్రజ్వల ఉంది, ప్రజ్వల హెల్ప్తో ఏం చేసామంటే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీకు తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్క్యులేటింగ్ రైల్వే స్టేషన్. అంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీడే 2 లక్షల మంది పాస్ అవుతారు. అండ్ ఇట్స్ ఎ క్రైమ్ హాట్ స్పాట్ బేసిక్గా. అక్కడ దాదాపుగా 280 హోటల్స్ ఉంటాయి చుట్టూ, చిన్న చితక హోటల్స్, ఏవి కూడా ఏటికి పర్మిషన్ ఉండవు. దే ఆపరేట్ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆపరేట్, రూమ్స్ లాగా ఆపరేట్ చేస్తారు. సో ఒక ఆటో డ్రైవర్, ఒక చిన్న బాబు, ఒక 3-4 సెక్స్ వర్కర్స్, ఒక పింప్, అంటే వాళ్ళని రన్ చేసే పర్సన్. ఇది ఒక సిస్టమ్ అక్కడ, ఒక లాడ్జ్. అంటే చాలామందికి ఇన్కమ్ ప్రొవైడర్స్ వాళ్ళంతా అక్కడ ఉన్న ఆ సిస్టమ్కి అంతా. ఆ నెక్సెస్ని బ్రేక్ చేసాం. అంటే 17 మర్డర్లు అయ్యే ప్లేస్లో 0 మర్డర్స్కి తీసుకొచ్చాం. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయడం వల్ల. ఎట్లా కంట్రోల్ చేసామంటే ఎన్జిఓ ద్వారా. ఎన్జిఓ ఏం చేసామంటే వాళ్ళని అక్కడ 24/7 ఒక హెల్ప్ సెంటర్ ఆపరేట్ చేయించాం. మా టీమ్స్ని ఇచ్చాము. ఇట్లా ర్యాకెట్స్ చేసే వాళ్ళందరినీ పట్టుకొని రావాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వీళ్ళు వీడియోస్ చూపిస్తారు, మాట్లాడతారు. మేమేం చేస్తాం, వాళ్ళు చెప్పేదంతా రాసుకోవడమే మా వాళ్ళ పని. మా వాళ్ళు కౌన్సిలింగ్ చేయరు, పట్టుకొస్తారు. పట్టుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఆ బ్లేడ్స్ ఇక్కడ పెట్టుకుంటారు, ఇలా కోసేస్తారు. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ HIV ఎఫెక్టెడ్. ఎట్లోలాగా మాకు హామ్ చేస్తే మళ్ళీ రారు పోలీసు వాళ్ళు అన్నది ఒక వాళ్ళ
బట్ చూడండి పార్ట్నర్షిప్ విల్ వర్క్ వెరీ వెల్, వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఎన్ని కేసెస్ అంటే మేము ఎంత డేటాబేస్ బిల్డ్ చేసామంటే ఎక్కడెక్కడో చాలామంది వచ్చి కన్ఫెస్ చేసి ఆ పలానా ఎక్స్ వల్ల మేము ఇలా దీంట్లోకి దిగబడ్డాము, నేను ఇక్కడ తప్పిపోయి వచ్చినప్పుడు నన్ను పట్టుకొని దీంట్లో దింపారు, ఒక పీడీ యాక్ట్ పెట్టగలిగాము, కన్విక్షన్స్ తీసుకొని రాగలిగినాము. మీరు ఇమాజిన్ 17 ఉన్న మర్డర్ కేసులు 0 చేయగలిగాము ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. అక్కడ 2-3 హోటల్స్ మూపిచ్చేసాము విత్ ఎవిడెన్స్. ఎప్పుడైతే పౌర సంస్థలు మన వరకు వస్తాయో హెల్ప్ చేయడానికి పోలీస్కి, చాలా పెద్ద రిజల్ట్స్ చూపించవచ్చు మనం. మేడం, మిమ్మల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒకటి చదివిన తర్వాత అడుగుదాం అనుకుంటున్నాను. చదవండి. ఓ నిరుద్యోగ యువత మేలుకో, రంగుల కలల్లో విహరించకు, ఊహల పల్లకిలో ఊరేగకు, ఎవరో వేసిన ఉచ్చుల్లో పడకు, మాయమాటల్లో మునిగి తేలకు, సోమరతరాన్ని చేరదీయకు, కన్నవారి కళలను చితమకు, నిజమనే ప్రపంచంలోకి పరుగులు తీ, నీ తెలివిని సానబెట్టు, అవకాశాన్ని ఒడిసిపట్టు, ఈ పోటీ ప్రపంచానికి నీదైన సవాలు విసురు. ఇది ఆత్రేయ గారు రాశారా, శ్రీశ్రీ గారు రాశారా నేను ఆలోచించాను ఇప్పుడు. సో మీ నవ్వు చెప్పేస్తుంది మీరు రాశారని చెప్పి. అండ్ అలాగే ఇంకొక చిన్నది, ఎంతటి సింగారమో శిశిరం, పచ్చని చీర కట్టిన సుందరవతి, భానుడి తొలిరాకతో ఆకుల అంచున చేరిన నీ అందం, శిశిరం అవనికిచ్చిన అందం. ఇది సాక్షాత్తు మేడం రాసినవే. సో ఇది ఎలా మేడం, అంటే ఒక గన్ను పెట్టిన చేత్తో ఒక పెన్ను పట్టుకోవడం ఎలా సాధ్యమైంది? నేను పుట్టుకతో గన్ను పట్టలేదు కదండి, పెన్నే పట్టాను. గన్ను తర్వాత పట్టింది కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉండదు దీనికంటే. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా అవేర్నెస్ కూడా సోషల్ మీడియాను చాలా బాగా వాడుకుని మహిళలకి ఆ కార్యక్రమాల పట్ల అవగాహన తెలియజేయడం జరుగుతూ వచ్చింది. ఇది ఒక కోణం అయితే సరే, ఈ విషయానికి వస్తే మీలో ఇంకో కోణానికి వస్తే, మీ పోస్టుల్లో తెలుగు భాష పట్ల మీకున్న మక్కువ, మీ భావుకత, మీ కవితా ధోరణి ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సో ఇది అసలు ఎలా, ఈ కోణం గురించి మాకు కొంచెం వివరిస్తారా ప్లీజ్? నేనే గౌరవించుకోకపోతే ఇంకొకరు వచ్చి నా మాతృభాషనైతే గౌరవించాలి. అండ్ మాతృభాష అని చెప్పినప్పుడే నేను అంటాను ప్రతి ఒక్కరిలో కూడా ఆ కళ ఉంటుందని నేను అనుకుంటాను. కాకపోతే మనం అది ఎక్కడ ఉపయోగించాలనుకుంటాము, ఏ రకంగా ఉపయోగించాలనుకుంటాం, ఎవరి కోసం ఉపయోగించాలనుకుంటాం అన్నదొక్కటే ఈజ్ ఎ పాయింట్. చాలా కాలం నేను నిజంగానే దూరంగా ఉన్నాను. ఈవెన్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఐ వాజ్ నాట్ ఆన్ ట్విట్టర్ అండ్ ఆల్ దట్. కాకపోతే ఒక మంచి సందేశాత్మకంగా మనము 10 మందికి చెప్పగలిగి ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడంలో తప్పు లేదు. దానివల్ల మనకు కూడా ఒక ఆత్మానుభూతి వస్తుంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ సాటియేట్స్ అస్ ఆల్సో. అంటే ఒక రకంగా మనని కూడా అది తృప్తిపరుస్తుందని అనుకుంటున్నాను. మీరు ఒక తల్లికి కూతురు, మీకు 2 బంగారు కూతుళ్ళు, వాళ్ళ పేర్లు ప్రకృతి, సంస్కృతి. అసలు ఇంత చక్కటి పేర్లు పెట్టాలని అసలు అంటే మీలో ఉన్న కవితా ధోరణికి ఇది ఇంకో కోణం అనుకోవచ్చేమో. లేదండి, నాకంటే మా వారికి చాలా భావుకత ఎక్కువ. ఓ మీ శ్రీవారి గురించి, ఆయన భావుకత గురించి. మనిషే భావుకత ఎక్కువ, ప్లస్ చాలా ఇంట్రోవర్ట్ కూడా. అంటే చక్కగా రాస్తారు అండ్ ఫ్లవర్ ఫ్యాన్, అంటే నేచర్స్ ఫ్యాన్. అందుకనే పెద్ద పాపని ప్రకృతి అని పేరు పెట్టడం. అంటే పాప పుడితే ప్రకృతి పెట్టాలని ముందే అనుకున్నాము. ఓకే. సో అదృష్టానికి పాపనే పుట్టింది, ప్రకృతే పెట్టాము అన్నట్టు. ఫ్యాంటాస్టిక్. అండ్ దెన్ సంస్కృతి అది ప్రాసతో పెట్టాం. కానీ సో మీ వారు ఏం చేస్తున్నారు మేడం, అండ్ పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు? మా వారు నా క్లాస్మేట్ అండి డిగ్రీలో, బట్ తర్వాత తను ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేశారు. తన ఓన్ బిజినెస్ తను చూసుకుంటారు. అండ్ ఎస్పెషలీ సెమీ అర్బన్ పిల్లలకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆన్ ఎంబీఏ చేసిన వాళ్ళకు చేస్తారు. అంటే తనకు అదొక ప్యాషన్. అంటే గ్రామాల నుంచి తర్వాత పట్టణాల నుంచి వచ్చిన పిల్లలు దే విల్ బీ వెరీ పొటెంట్. కాకపోతే వాళ్ళకు ఎక్స్ప్రెషన్ ఒకటి, కొన్ని విషయాలు వాళ్ళకు అవగతం చేస్తే మంచిగా అవుతారు అన్నది. ఓకే. పిల్లలు పెద్ద పాపది 10th అయిపోయింది. మేడం, దేశవ్యాప్తంగా సగటున దాదాపు 190 నుంచి 200 మంది పిల్లలు అదృశ్యం అవుతున్నారు అనే ఒక లీగల్ ప్రూఫ్ ఉంది. అయితే ఇలా అదృశ్యమై దుర్భర జీవితం అనుభవిస్తున్న పిల్లల గురించి సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ వాటిని అమలుపరచడంలో చాలా జాప్యం జరుగుతోందని ఒక పక్క, న్యాయం జరగట్లేదని ఇంకో పక్క కూడా విమర్శ ఉంది. నేను తెలంగాణ విషయంలో ఓకే 100 మంది అదృశ్యం అయితే 93.4% డిటెక్షన్ ఇన్ తెలంగాణ. తప్పిపోయిన ప్రతి 100 మందిలో 93, దాదాపుగా 94 మంది డిటెక్ట్ అవుతున్నారు. అంటే
యూఆర్ ట్రేసింగ్. రిమైనింగ్ 7 ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నాం? దాంట్లో ఆల్మోస్ట్ 2 to 3% మతిస్థిమితం లేకపోవడం, వాళ్ళని వాళ్ళు గుర్తించలేకపోవడం, ఓల్డ్ ఏజ్ వలన పోవడం, కావాలని పోవడం చేసేవాళ్ళు. ట్రేస్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందా మేడం? అది డజంట్ కమ్ అండర్ ద క్రైమ్ పర్వ్యూ అండి. బట్ వేరియస్ సోషల్ పోలీసింగ్ లేదంటే కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటాయి. బట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ట్రేసింగ్ ఈజ్ మా కోర్ జాబ్. అంటే మీరు అన్నట్టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హస్ గివెన్ వెరీ డీటెయిల్డ్ గైడ్ లైన్స్. ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి అంటే, అండ్ డైరెక్ట్గా ఒక మైనర్ మిస్సింగ్ అవుతే కిడ్నాప్ కింద రిజిస్టర్ చేయాలి స్ట్రైట్ అవే. ఇట్ కెనాట్ బి రిజిస్టర్డ్ యాజ్ మిస్సింగ్. ఖచ్చితంగా అమల్లో ఉంది తెలంగాణలో. ఇక్కడ ఒక మిస్సింగ్ సెల్ ఉంది. ఇప్పుడు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ముఖ్యంగా చేసే పని ఇది. ఫస్ట్ మిస్సింగ్స్ డిటెక్ట్ చేస్తారు. ఎక్కడ కూడా మిస్సింగ్, ఈ పర్టికులర్ మిస్సింగ్ కేసు తెలిసిన వాళ్ళతో పోవడం కాదు, తెలిసిన వాళ్ళతో పోతే చాలా ఈజీ డిటెక్ట్ చేయడం. బట్ ఏది తెలియకుండా చిన్న పిల్లలు మిస్ కావడం, అన్నోన్ మిస్సింగ్స్, అన్నోన్ ప్లేసెస్. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, దర్పణ్ అనే ఒక సాఫ్ట్వేర్ త్రూ అవుట్ ఇండియా డేటాబేసెస్ దాంట్లో వేసాం. ఉట్టి ఫేస్ వేస్తే ఎక్కడో మహారాష్ట్రలో మిస్ అయిన అబ్బాయి కర్ణాటక అబ్బాయి అయినా కూడా డిటెక్ట్ అయిపోతుంది. ఆ రకంగా డిటెక్ట్ చేయగలిగిన సామర్థ్యాన్ని టెక్నాలజీ ద్వారా తెచ్చుకోగలిగాము. అండ్ మనుషులు చేసే ప్రయత్నం ఏంటంటే మీరు అన్నట్టు ప్రొసీజర్స్ ఫాలో కావాలి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్స్ ప్రతి జిల్లాలో ఉండటం వల్ల దే ఆపరేట్ మిస్సింగ్ సెల్. సో అది ఇక్కడ నుంచి సెంట్రలైజ్డ్గా మానిటరింగ్ చేయబోతుంది. పెద్దల మద్దతు లేకుండా ప్రేమ వివాహాలు చేసుకున్న యువత యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వివాహాలు జరిగిన తర్వాత పరువు హత్యలకు పాల్పడే పెద్దలు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు యువతకు కానీ పెద్దలకు కానీ మీరు చెప్పే సలహా ఏమిటి? ప్రశ్న ఏంటంటే ఏ వయసులో చేసుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో చేసుకుంటున్నారు. నేను ఒక మైనర్ని, యాజ్ ఎ మైనర్ నువ్వు ఒక మైనర్ని ఎలోప్ చేసుకొని వెళ్ళావు అంటే 18 ఏళ్ళు లోపల అమ్మాయిని, నువ్వు 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నాయి, నీకు 18 ఏళ్ళ కంటే ఎక్కువగా ఉంది. దట్ ఈస్ స్ట్రెయిట్ అవే రేప్ కేసు రిజిస్టర్ అవుతుంది నీ పైన, స్ట్రెయిట్ అవే కిడ్నాప్ కేసు రిజిస్టర్ అవుతుంది. అది చాలా వరకు తెలియదు. అండ్ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. నంబర్ 1 ఒకటి అసలు అలా పోవడం, అది తెలియకపోవడం వల్ల సగము ఆ ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటాము. ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంటే అది ఒక రకంగా పర్సనల్ ఇష్యూ, అది ఒక కుటుంబ సమస్య మాత్రమే, అది సామాజిక ఇష్యూ కాదు. నా తల్లిదండ్రులకు నేను చెప్పలేకపోయాను, వేరియస్ రీజన్స్ కావచ్చు. నువ్వు యూ హ్యావ్ క్రాస్డ్ 21, నీకు యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్, యూ వాంటెడ్ టు మ్యారీ సంబడి బిలాంగింగ్ టు అదర్ కాస్ట్, అదర్ రిలీజన్. మనం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మారవలసిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సొసైటీ హెస్ చేంజ్డ్. 1. 2 మైనర్స్గా నువ్వు ఎలోప్మెంట్ చేయడం మాత్రం చట్టరీత్యా అతి పెద్ద నేరం, అది చేయకూడదు. అది ఎందుకు చేస్తున్నారు అంటే 3వ రీజన్, బికాస్ దే ఆర్ యూస్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోర్నో వెబ్సైట్స్ అండ్ ఫ్రీడమ్ లేకపోవడము అండ్ అన్వెరిఫైడ్, అన్కంట్రోల్డ్, అన్అబేటెడ్ అంటే ఒక స్టాప్ అనేది లేని విధంగా రకరకాల పోర్నో సైట్స్కి మనము అలవాటు పడడము, పోర్నోగ్రఫీకి అలవాటు పడడం, ఈజీ లైఫ్కి అలవాటు పడడం, ప్రభావితం చేయకూడనివి ఇంటర్నెట్ వల్ల చేయకూడని వాటికి అతి చిన్న వయసులో, నేను పెళ్ళి చేసుకొని ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవించాల్సినవన్నీ కూడా నేను 14 ఏళ్ళు 13 ఏళ్ళ వయసులోనే అవన్నీ చూసిన తర్వాత నేను 21 ఏళ్లలో చూడగలిగేది ఏం లేదు. ఇజంట్ ఇట్? ఐ వాంట్ టు హ్యావ్ లైఫ్ అట్ 13 ఇట్ సెల్ఫ్ అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటాను, ఎందుకు చూస్తున్నాను కాబట్టి. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ విచ్ యాజ్ అ సొసైటీ మనం అడ్రస్ చేయాలి. అంటే మనము చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆన్ ఇంటర్నెట్, ఐ థింక్ ఇది కూడా ఒక పెద్ద కారణం ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. వ్యభిచారంలో ఉన్న మహిళల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన కమిటీ వేసింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయాలి అని ఒక సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని ఒక విక్టిమ్ పర్స్పెక్టివ్తో చూస్తున్నారు. ఓకే, ఒకటి అది లీగలైజ్ ఎందుకు చేయకూడదు? వెన్ ఐ నో దట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆక్యుపేషన్, నేను డబ్బు ఆన్ చేయడానికి ఒక మాధ్యమంగా చూసినప్పుడు చూడవచ్చు అన్నది ఒక వాదన. అంటే నిజంగా అది ఖచ్చితంగా అమలు చేయగలిగిన పరిస్థితులు మనకు ఉంటే
ఐ డోంట్ నో, అంటే వెన్ వెస్టర్న్ సొసైటీస్ ఆర్ ఏబుల్ టు డూ, మనం కూడా చేయవలసిన అవసరము, చేయవలసిన పరిస్థితులు మనకు కూడా రావచ్చు. అదే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా చక్కటి అద్భుతమైన భక్తురాలు కూడా ఉందని మాకు తెలిసింది. మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ ఆర్ హనుమాన్ చాలీసా ఒకటి, తర్వాత భజగోవిందం. యాజ్ డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ మీరు సమాజానికి చెప్పే ఒక సందేశం ఏంటి? అంటే పోలీస్ ఆఫీసర్గా చెప్పదలుచుకుంటే యూత్కి నేను చెప్పదలిచినది ఏమంటే, పోలీస్ జాబ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, దెన్ నౌ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, మనకు మనం సర్వ్ చేసుకోకుండా ఇంకొకరికి కూడా చేయగలిగిన సేవా తత్పరత ఉన్న వాళ్ళకు ఇంతకంటే మించిన ఐ మీన్ సర్వీస్ ఆపర్చునిటీ ఉండదని నేను అనుకుంటాను. ఒకటి. రెండు, మనది అతిపెద్ద ప్రజాస్వామ్యము. అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యము, అతి ఎక్కువ మందికి కాన్స్టిట్యూషనల్ అబేయన్స్, అంటే మనం దానికి విదిన్ దట్ వీ హ్యావ్ టు బిహేవ్. అలా చేయగలిగిన, అంటే టు ఎన్ఫోర్స్ లా ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ కంట్రీ, బీయింగ్ ఎ బిగ్గెస్ట్ డెమోక్రసీ. సో ఆ ఛాలెంజ్ని ఒక పోలీస్ మాత్రమే ఈజ్ అ రైట్ జాబ్ టు టేకప్ అని వాట్ ఐ ఫీల్. అండ్ ఇంత యంగ్ కంట్రీలో, అంటే మ్యాక్సిమం యంగ్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఎస్పెషలీ ఆడపిల్లలకు. ఇదే కాకుండా పితృస్వామ్య వ్యవస్థ ఉన్న ఈ మన దేశంలో ఒక ఆడపిల్ల చేస్తే అందరూ చేస్తారన్న భావన లేని, ఆ అమ్మాయి చేసింది అంటారు కానీ ఆడపిల్లలు అందరూ చేయగలుగుతారు అని అనలేని ఇలాంటి సమాజంలో అందరూ చేయగలరన్నది ప్రూవ్ చేయడానికి పోలీస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అన్నింటికి మించి మనకున్న అతిపెద్ద బలం కుటుంబ వ్యవస్థ. సో ఆ కుటుంబ వ్యవస్థని మనకు ఆయుధంగా పట్టుకొని ముందుకు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా దే విల్ గో మచ్ మోర్ లాంగర్ అండ్ మచ్ మోర్ హ్యాపియర్. కుటుంబానికి అంటి పెట్టుకొని ఉండి మనకంటూ గోల్స్ డిఫైన్ చేసుకొని వెళ్ళిన ప్రతి వ్యక్తి 100% సక్సెస్ అవుతారని, వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ అదర్వైజ్. బట్ పోలీసే ఎందుకు అన్నది నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. ప్రజెంట్ జనరేషన్, అంటే ఇప్పుడే ఉన్న యంగ్స్టర్స్ అందరు కూడా వెరీ ఫ్లెక్సిబుల్, దే వెరీ ఓపెన్. వీ సీ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ ద కంట్రీ. మీరు ఇంకా ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండి మీ వల్ల ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.